చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభం చేశారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యులుగా ఉండి పూజారిగా అయ్యారో వారి రథంలోనే బాబా వస్తారంట. ఈ రహస్యాన్ని మనం అందరికీ స్పష్టం చేసి వినిపించాలంట. అన్నా ఓం శాంతి అన్నా. ఈరోజు బాబా ఏం ప్రశ్న అడుగుతున్నారంటే, తండ్రి తన వారసులైన పిల్లలకు ఏ వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు? తండ్రి సుఖము, శాంతి, ప్రేమ సాగరులు. ఈ ఖజానాలన్నీ వారు మనకు వీలునామా చేస్తారు. 21 జన్మలకు మీరు తింటున్న తరగనంత ఖజానాల వీలునామా మనకిస్తారు. మనల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తారు. తండ్రి ఖజానాలన్నీ మనము యోగ బలం ద్వారా తీసుకుంటాము. యోగము లేదంటే ఖజానాలు లభించజాలవు. అరే చింటూ, శివుణ్ణి కూడా పూజిస్తారు, కానీ వారు భగవంతుడని ఎవరి బుద్ధిలోనూ లేదు. భగవంతుడే వీరిని అలా దేవతలుగా తయారు చేశారు. ఎంత భక్తి చేస్తారు? అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. మీరు కూడా శివుణ్ణి పూజించి ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. వారి కర్తవ్యం ఏమిటి, వారు ఇచ్చే సుఖం ఏది, వీటిని గురించి ఏమీ తెలియదు. ఈ దేవతలు సుఖమిస్తారా? భలే రాజు రాణి ప్రజలకు సుఖమునిస్తారు. అయితే వారిని అలా తయారు చేసింది శివబాబాయే కదా. బలిహారం అంతా వారిదే. ఈ దేవతలు కేవలం రాజ్యపాలన చేస్తారు, ప్రజలు కూడా తయారవుతారు. అంతేకాని వీరికి ఎవరి కళ్యాణమును చేయరు. ఒకవేళ చేసినా అది అల్పకాలం కొరకు మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మిమ్మలను తన్ని కూర్చొని చదివిస్తున్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. అరే చింటూ, ఇప్పుడు బాబా కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. ఏంటంటే, జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతారు, కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయాము. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా అయిన తర్వాత వారిని దేవతలు అని అనజాలము. వామ మార్గంలోకి వెళ్ళినందున నల్లగా అయిపోయారు. అందుకే ఈ గుర్తులు చూపించారు. కృష్ణుణ్ణి, రాముణ్ణి కూడా నల్లగా, శివుణ్ణి కూడా నల్లగా చేసేశారు. శివబాబా నల్లగా అవ్వండని మీకు తెలుసు. వారేమో వజ్రం వంటి వారు. మిమ్మలను వజ్ర సమానంగా తయారు చేస్తారు. వారు ఎప్పుడూ నల్లగా అవ్వరు. అయితే వారిని నల్లగా ఎందుకు చేసేవారు? నల్లగా ఉన్న వారెవరో కూర్చుని ఇలా నల్లగా తయారు చేసి ఉంటారు. నేను ఏం తప్పు చేశానని నన్ను నల్లగా చేశారు? నేను వచ్చేదే అందరినీ తెల్లగా చేసేందుకు. నేను సదా పవిత్రంగా తెల్లగా ఉంటానని శివబాబా అంటున్నారు. మనుషుల బుద్ధి ఎలా తయారైపోయిందంటే, వారు ఏమీ అర్థం చేసుకోరు. శివబాబా అందరినీ వజ్ర సమానంగా చేసేవారు. నేను సదా సుందరమైన తెల్లగా ఉండే ప్రయాణికుడను. నేను ఏం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు అని బాబా అడుగుతున్నారన్నా. అరే చింటూ, భారతదేశం అవినాశి ఖండమని పిల్లలకు కూడా తెలుసు. ఎప్పుడు వినాశనం అవ్వదు. అవినాశి తండ్రి అవినాశి భారత ఖండంలోనే వస్తారు. ఏ శరీరంలో వస్తారో స్వయం వారే తెలుపుతారు, మరెవ్వరికీ తెలియదు. ఏ సాధు మహాత్ముల్లో కూడా రాజాలరని మీకు తెలుసు. వారు హఠయోగులు, నివృత్తి మార్గానికి చెందినవారు. మిగిలినది భారతవాసులైన భక్తులు. భక్తుల్లో కూడా ఇప్పుడు ఏ భక్తుల్లో వస్తారు? పాత భక్తుడుగా చాలా భక్తి చేసిన వారిగా ఉండాలి. భక్తి ఫలితమును ఇచ్చేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది. భారతదేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఇతడు చాలా గొప్ప భక్తుడు, ఇతనిలోకి రావాలని అంటారు. అలాగైతే ఎంతోమంది భక్తులు ఉన్నారు. రేపు ఎవరికైనా వైరాగ్యం వస్తే అతడు కూడా భక్తునిగా అయిపోతాడు. వారు కేవలం ఈ జన్మకు మాత్రమే భక్తులుగా అవుతారు. ఎవరు మొట్టమొదట భక్తి ప్రారంభం చేశారో అతడిలోనే నేను వస్తాను. ద్వాపరం నుండి భక్తి ప్రారంభమైంది. ఈ లెక్కాచారము ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అన్నా, తండ్రి చాలా సాధారణంగా సరళంగా కూర్చొని ఉన్నారన్నా. మనుషులకు ఎలా తెలియాలి? ఈ దాదా అయితే వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. ఇతనిలో ఏ శక్తి కనిపించదు. కేవలం ఇతనిలో ఏదో శక్తి ఉంది అని అనేస్తారు అంతే. ఇతనిలో సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చొని ఉన్నారని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇతనిలో ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇతనిలో తండ్రి ప్రవేశించారు కదా. తండ్రి వద్ద ఉన్న ఖజానాలు ఇలా ఊరికే ఇవ్వరు. మీరు యోగ బలము ద్వారా తీసుకుంటారు. వారు సర్వశక్తివంతులు. వారి శక్తులు ఎక్కడికి వెళ్ళిపోవు. పరమాత్మను సర్వశక్తివంతులని ఎందుకు మహిమ చేస్తారో అది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి
అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. బాబా వచ్చి ఎవరిలో ప్రవేశిస్తానో అతనిలో పూర్తిగా మలినాలు చేరి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, పాత దేశంలోకి, పాత శరీరంలోకి అతని అనేక జన్మల అంతిమంలో వస్తాను. ఆత్మలో చేరిన మలినాలను ఎవ్వరూ తొలగించలేరు. అలా తొలగించువారు సద్గురువు ఒక్కరే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టేందుకు కూడా సమయం పడుతుంది. తండ్రి తన సర్వస్వాన్ని పిల్లలైన మనకు వీలునామా చేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, శాంతి సాగరులు, సర్వస్వం పిల్లలకు వీలునామా చేస్తారు. వచ్చేది కూడా పాత ప్రపంచంలో ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండి గవ సమానంగా అయిన వారి శరీరంలోనే ప్రవేశిస్తారంట బాబా. అరే చింటూ, శ్రేష్టమైన పదవిని పొందేందుకు తండ్రిని పూర్తిగా అనుసరించాలి. అంతా బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. ఆహార పానీయాలు, నివసించడం, ధరించడం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి. అతి ఉన్నతము కాదు, అతి నీచము కాదు. తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖము, శాంతి, జ్ఞాన ఖజానాలకు ఇతరులు కూడా ఇవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. అన్న, ఈరోజు బాబా మనకి వరదానం ఏమిస్తున్నారంటే, పవిత్రత యొక్క గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నంగా తయారయ్యే మహానాత్మ భవ. పవిత్రతా శక్తి యొక్క మహానతను తెలుసుకొని పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే తయారవ్వాలి. చివర్లో అవుతాంలే అని అనుకోకండి. చాలా కాలం నుండి జమ చేసుకున్న ఈ శక్తి చివర్లో పనికొస్తుంది. పవిత్రంగా అవ్వడం సాధారణ విషయమేమీ కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయిపోయామని అనుకుంటారు. కానీ పవిత్రత తల్లి వంటిది. సంకల్పాల ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, వాచ ద్వారా, సంపర్కం ద్వారా సుఖశాంతుల జననిగా అవ్వాలి. ఇలాంటి వారినే మహానాత్మలు అని అంటారు. అన్న, స్లోగన్ ఏంటంటే, ఈరోజు ఉన్నతమైన స్థితిలో స్థితమై సర్వ ఆత్మలకు దయాదృష్టిని ఇవ్వండి, వైబ్రేషన్లు వ్యాపింపచేయండి.